ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించెను. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనము. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? తప్పనిసరిగా దేవుని దీవించి ఆస్వాదించబోతున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవాది దేవుడు. ప్రేమ అనేక దోషములను కప్పును. ఈరోజు ప్రేమ కలిగి జీవిస్తున్నావా? ప్రేమ కలిగి ఉంటున్నావా? దేవుని ప్రేమ కలిగి ఉంటే దేవుడి ఆశీర్వాదాన్ని కలుగుతుంది. ప్రేమాస్వరూపు గనుక ఆయన ప్రేమలో ఎన్నడూ కూడా కలమసం ఉండదు. ఆ నిజమైన స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవాదేవుడు గనుక నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు సిద్ధించాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఆయన ప్రేమ ఎన్నడూ మరిచిపోవద్దు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు గనుక నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు. నీ బంధువులే నిన్ను వెలివేస్తున్నారు. తోటి బంధువులే నిన్ను ఆదరించలేదు. నువ్వు అనారోగ్యంలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించిన వారు లేరు, ప్రేమ చూపించిన వారు లేక నువ్వు బాధపడుతున్నావా? గాయముతో ఉంటున్నావా? నీ హృదయము గాయముతో ఉందా? నిజమైన స్నేహితుడు నీ గాయాలు కట్టబోతున్నాడు. నిజమైన స్నేహితుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నిన్ను విడవక ప్రేమించబోతున్నాడు. నువ్వు కన్నీరుతో ఉంటున్నావా? సహోదరి సహోదరుడా, ఆర్థిక సమస్యల్లో అనేక బంధకములో ఉంటున్నావా? నీ బంధువులే నిన్ను వెలివేస్తున్నారా? తునీకరిస్తున్నారా? వేలన చేస్తున్నారా? సహోదరి సహోదరుడా, కీడు వెనక అతను నీకు మేలు చేయబోతున్నాడు. ఈ రోజు దేవుడు నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో దేవుడు నీ తోడుగా ఉన్నాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగాలు ఎరిగి ఉన్నాడు. మనుషులందరూ కూడా వ్యర్థమైన ప్రేమలు చూపిస్తారు. లోక ప్రేమ వ్యర్థమైంది, స్నేహితుల ప్రేమ వ్యర్థమైంది. ఆశించే ప్రేమ, దేవుడి ప్రేమ నీలో ఏది కూడా ఆశించదు. నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. నమ్మిన వారిని తునీకరిస్తారు, కానీ ఆయన ప్రేమలో ఎన్నడూ కూడా కల్మషం ఉండదు. నువ్వు గుండె గాయముతో ఉందా? నువ్వు నలిగిపోతున్నావా? నువ్వు చింతిస్తున్నావా? అయితే నువ్వు దేవుని ఎద్దుకు వస్తే ఆయన నిజంగా నిన్ను ప్రేమించబోతున్నాడు. నిజమైన స్నేహితుడు మాట వింటున్నావా? నిజమైన స్నేహితుడు నీ భారాన్ని తొలగించబోతున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, నీ కొరకు రక్తం కార్చిన ప్రేమ ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, నిన్ను విడవడు ఎడబాయిన ప్రేమ. బంధువులు, స్నేహితులు, కుటుంబం వారు నిన్ను వెలివేస్తున్నారా? ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ తోడుగా ఉండి నీ చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తద్రిల్లను దేవుని కృప నిన్ను విడిచిపోదు. సహోదరి సహోదరుడా, ఆయన కృప నిన్ను ఆవరించింది. సమృద్ధమైన ఆశీర్వాదము, సమృద్ధమైన దేవుణ్ణి కలిగించబోతున్నారు. వాగ్దానం ఇచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించబడునుగాక. ఆమేన్, ఆమేన్.